ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఏపీలో ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక సిద్ధమైపోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఏ వరాలు ప్రకటిస్తారు ఏంటి అనేది అయితే కనుక చాలామంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చేసింది. సో ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు మిస్ అవ్వకుండా తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో ఎన్నికల డేట్ కూడా ఆల్మోస్ట్గా ఖరారైపోయిందని అయితే చెప్తూ ఉన్నారు. డేట్ కూడా సిద్ధమైపోయింది. మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా కూడా ఎన్నికల షెడ్యూల్ అయితే కనుక ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఆ ఎన్నికల షెడ్యూల్ ఒక్కసారి ప్రకటించినట్లయితే ఇక ఎటువంటి పథకాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యే అవకాశం అయితే లేదు. సో ఇక ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో అయితే కనుక వైసీపీ సిద్ధం చేస్తుంది. వచ్చే ఎన్నికల మేనిఫెస్టో పైన సీఎం జగన్ అయితే కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీన అద్దంకి వద్ద జరిగే నాలుగో సిద్ధం సభ వేదికగా అయితే కనుక ఎన్నికల వరాలు అయితే ప్రకటిస్తారని వైసీపీ పార్టీ వారు అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూస్తే 2019లో ఇచ్చిన ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో అయితే 99% అమలు చేస్తామని వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని చేర్చే అవకాశం అయితే కనుక ఉందని కూడా చెప్తున్నారు. ఇక ఏ పథకాలు ఈసారి ప్రకటిస్తారు అని ఎన్నికల మేనిఫెస్టోలో ఏ వరాలు అయితే ప్రకటిస్తారని చూసినట్లయితే కనుక 2019 ఎన్నికల సమయంలో అయితే కనుక పెన్షన్ 2000 నుంచి 3000కి క్రమేణా పెంచుతామని అయితే ఆ రోజు హామీ ఇచ్చారు. ఇప్పుడు అదే విధంగా పెన్షన్ పెంపుపై అయితే కనుక ప్రకటించనున్నట్లుగా చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఇస్తున్న 3000 పెన్షన్ని 4000కి అయితే కనుక పెంచే అవకాశం ఉంది. అది కూడా ప్రకటిస్తారని అయితే చెప్తున్నారు. అంటే ప్రతి ఏటా 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ ప్రస్తుతం వస్తున్న 3000ని 4000 రూపాయలు అయితే కనుక పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మహిళలకు సంబంధించి ప్రత్యేక వరాలు ఉంటాయని కూడా పార్టీలో ప్రచారం అయితే సాగుతోంది. ఇక అలాగే చూసినట్టయితే 2014లో చంద్రబాబు రైతు రుణమాఫీ ప్రకటన చేసినా కూడా అమలు చేయని అంశాన్ని జగన్ పదే ప్రస్తావించారు. ఇప్పుడు టీడీపీ మరోసారి సంక్షేమ పథకాలను ప్రకటించింది కానీ అయితే ఆశించిన స్థాయిలో దానికి ఆదరణ కనిపించలేదంటున్నారు. దీంతో ఇప్పుడు జగన్ తాను చెబితే అమలు చేస్తాననే నమ్మకం కలిగించేలాగా రైతు రుణమాఫీ కూడా ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా 1,00,000 రూపాయల వరకు కూడా రైతులకు రుణమాఫీ చేసే అవకాశం ఉంది. దానిపై కూడా ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటిస్తామని చెప్తున్నారు. ఒకవేళ రైతు రుణమాఫీ ప్రకటించినట్లయితే కనుక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 78 లక్షల మంది రైతులకు అయితే ప్రయోజనం చేకూరుతుందని చెప్తున్నారు. ఒకవేళ రైతు రుణమాఫీ ప్రకటిస్తే నిజంగానే గేమ్ చేంజర్గా మారుతుందని కూడా పార్టీ నేతలు అయితే భావిస్తున్నారు. అదేవిధంగా అమ్మఒడికి సంబంధించి కూడా ఇప్పుడైతే కనుక ప్రతి ఇంట్లో 75% హాజరున్న విద్యార్థులకైతే ఒక విద్యార్థికి అయితే ఇస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో అయితే ఇంట్లో ఉన్న 2 విద్యార్థులకి కూడా అమ్మఒడి అయితే ఇస్తామని చెప్పారు. స్వయాన సీఎం సతీమణి వైఎస్ భారతి గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇది కొన్ని కారణాల వల్ల అయితే కనుక ఇప్పుడు ఒకరికి అయితే ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రం ఇస్తున్నారు. ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో అయితే కనుక ఇంట్లో 2 విద్యార్థులకి కూడా అమ్మఒడి ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అంటే అమ్మఒడి కూడా 2 పిల్లలకి వర్తించేలాగా నిర్ణయాలు తీసుకోబోతున్నారని అయితే చెప్తున్నారు. ఇక అలాగే మహిళలకు ప్రత్యేకంగా ఉచిత బస్సు పథకం అయితే కనుక ప్రవేశపెట్టే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కర్ణాటకలోను అదేవిధంగా తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్సు పథకం అయితే ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఏపీలో కూడా ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మరొకటి మహిళలకు సంబంధించి మరో పథకం వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే పేద మహిళలు ఉంటారో అటువంటి వారికి ఏటా 2,500 రూపాయలు ఇచ్చే తెలంగాణలో అయితే కనుక ఆ పథకం అయితే ప్రవేశపెట్టారు. ప్రతి నెల 2,500 రూపాయలు ఇచ్చే పథకాన్ని రీసెంట్గా ఢిల్లీ ప్రభుత్వం కూడా మహిళలందరికీ కూడా 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న మహిళలందరికీ ప్రతి నెల 1000 రూపాయలు అయితే కనుక అకౌంట్లో వేస్తామని ఢిల్లీ ప్రభుత్వం కూడా రీసెంట్గా అయితే ప్రకటించింది. సో ఇప్పుడు అదేవిధంగా ఏపీలో కూడా మహిళలకు ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ప్రతి నెల కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే ఒక 1000 రూపాయలు పైనే ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది ప్రకటించే ఎన్నికల వరాలు అయితే కనుక ఇంకా వీటిలో కొన్ని మార్పులు అయితే ఉండవచ్చు. అలాగే కొన్ని పథకాలు కూడా యాడ్ అవుతాయని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో రాగానే ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి.